అందరికీ నమస్కారం. మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం. అన్నిటికన్నా పెద్ద పని, అన్నిటికన్నా ముఖ్యమైన పని. జీవితంలో పరిగెత్తడం కాదు, జీవితంలో కూర్చోవడం నేర్చుకోవాలి. లైఫ్ ఈజ్ నాట్ ఫర్ రన్నింగ్ హియర్ అండ్ దేర్, ఇట్ ఈస్ ఫర్ సిట్టింగ్ హ్యాపీలీ ఎట్ వన్ ప్లేస్. సిట్ అండ్ సిట్ అండ్ సిట్. కూర్చోవాలి, ఒక దగ్గర కూర్చోవాలి. రమణ మహర్షి కొండెక్కి కూర్చున్నాడు. మనకి కొండ కింద కూర్చోవడానికి మనకేం కష్టం? మన ఇంట్లో కూర్చోవడానికి మనకేమి కష్టం? కూర్చోవాలి, మన ఇంట్లో మనం కూర్చోవాలి. కూర్చోవడం నేర్చుకోవాలి. పరిగెత్తడం మానేసేయాలి. దేనికి పరుగు? ఎక్కడికి పరుగు? ఏమి సాధించాలని పరుగు? మనకి పేరు ప్రఖ్యాతులు కావాలా? పదవి కావాలా? సంపత్తి కావాలా? మన కనకాదులు కావాలా? ఏం కావాలి మనకి? ఏమక్కర్లేదు. మనకి ధ్యానం కావాలి. ప్రతి మనిషికి ఒకటి అవసరం, దాని పేరే ధ్యానం. ఇంకోటి ఏది అవసరం కాదు. మిగతావన్నీ కాలక్షేపాలు. డబ్బు సంపాదించుకోవడం కాలక్షేపం, టైం పాస్. మనకి కాలక్షేపం కాదు, కాల వినియోగం కావాలి. వీ హ్యావ్ టు యూజ్ ద టైం, నాట్ జస్ట్ పాస్ ద టైం, నాట్ కిల్ ద టైం. హౌ డు యూ యూజ్ యువర్ టైం? కూర్చోవడం, హాయిగా కూర్చోవాలి. ఈ శరీరం వెన్నెముక నిఠారుగా పెట్టక్కర్లేదు, అది రాంగ్. ఈ యోగా మాస్టర్లు అందరూ నిఠారుగా పెట్టి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఎవరికి తెలుసాయంటే ఈ పిరమిడ్ మాస్టర్స్కే తెలుసు, సత్యం ఎవరికి తెలియదు. శరీరాన్ని నిఠారుగా పెట్టక్కర్లేదు, శరీరాన్ని హాయిగా ఉంచుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్లు కూర్చోండి. మనం శరీరమే కాదు, శరీరాన్ని ఎలా కూర్చోబెడితే ఏమిటి? శరీరాన్ని కష్టపెట్టకూడదు, వెన్నెముక నిఠారుగా పెట్టాలంటారు. ఏమీ లేదు ఈ విషయంలో. భారతదేశం అంతా యోగులంతా ఒకవైపు, మనమంతా ఒకవైపు. మనం వీపుని నిఠారుగా పెట్టము, మనం హాయిగా కూర్చుంటాము, హాయిగా జీవిస్తాము, హాయిగా ధ్యానం చేస్తాము, హాయిగా భగవంతులం అవుతాము. మనం ఏమీ కష్టం లేదు. మన లక్ష్యం ఎటు? మన వైపే మన లక్ష్యం. దేవుడెక్కడని తిరిగేవాడే ఉన్నాడే, వాడే దేవుడు. ఆ కొండలెక్కేవాడే దేవుడు. ఆ దేవుడి విగ్రహాలను చెక్కేవాడే దేవుడు. మనమే దేవుళ్ళం. మనమే దేవుళ్ళమైనప్పుడు మన పరుగు ఎటువైపు? మన పరుగు మన వైపే. మన వైపే అంటే మనం కూర్చోవడమే. మన పరుగు కృష్ణుడి వైపు కాదు, వెంకటేశ్వర స్వామి వైపు కాదు, యేసు ప్రభు వైపు కాదు. మన పరుగు మన వైపే. దానికి ఏం చేయాలి? మన పరుగు మన వైపే ఉండాలంటే మనం కూర్చోవాలి. కూర్చోవాలి 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 కూర్చోవాలి. అది సంగతి. మీ అందరికీ సమన్వయంగా విన్నవించుకుంటాను. మనం కూర్చోవాలి భాయ్, అంతే. మీరు ధ్యాన మహాచక్రానికి వెళ్ళి ఏం నేర్చుకుని వచ్చారంటే కూర్చోవడం నేర్చుకున్నామో అని చెప్పాలి. ఏం సాధించి వచ్చారంటే కూర్చోవడం సాధించామయ్యా. వాళ్ళు తబలా వయసు ఉంటే మేము కూర్చుంటూనే ఉంటాము, వాడి సితార్ వయసు ఉంటే మేము కూర్చుంటూనే ఉంటాము. మేము కూర్చోవడం నేర్చుకున్నాము, కళ్ళు మూసుకోవడం నేర్చుకున్నాము. కళ్ళు తెరవము, లేవము, కూర్చున్న చోటు నుంచి లేవము, కళ్ళు తెరవము, దాని పేరే ధ్యానము. మాకు వెంకటేశ్వర స్వామి అక్కర్లేదు, మాకు యేసు ప్రభు అక్కర్లేదు, మాకు విష్ణుమూర్తి అక్కర్లేదు, శంకరుడు అక్కర్లేదు, మాకు మేమే కావాలి. అహం బ్రహ్మాస్మి చెప్పండి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ. మన పరుగు మన వైపే. కూర్చుంటాము, కళ్ళు తెరవము, శ్వాస మీద ధ్యాస పెడతాము, గురువుగారి దగ్గర కూర్చుంటాము. మా గురువు శ్వాసే. మా గురువు గడ్డంగాడు కాదు, వాడి గడ్డం వాడి దగ్గరే ఉండనియండి. మా శ్వాస దగ్గర మేము కూర్చుంటాము. నో గడ్డం, నో కాషాయాలు, నో హిమాలయాలు. మా ఇంట్లో మేము కూర్చుంటాం, ఎక్కడికి బయటికి పోము. మా గురువుగారి దగ్గర కూర్చుంటాము. మా గురువుగారి పేరు శ్వాస. మీ గురువుగారి దగ్గర మీరు కూర్చోండి, మా గురువుగారి దగ్గర మేము కూర్చుంటాము.